సో ఒక్కొక్కరిగా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జ్యోతినగర్లో అక్కడ బండి సంజయ్ అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కూడా అక్కడక్కడ ఓట్లు నమోదు చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కామారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. షబ్బీర్ అలీ లాంటి వారు కామారెడ్డిలో అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో భాగంగా జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కృష్ణానగర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి వార్డు నెంబర్ 14 పోలింగ్ స్టేషన్ నెంబర్ 49లో అక్కడ ఓటు వేసినటువంటి సందర్భం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనది కూడా కలెక్టర్ అక్కడ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు నిర్భయంగా వేయాలని, స్థానిక స్వపరిపాలనలో భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా అక్కడ కలెక్టర్ సూచించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ జనసేనకు సంబంధించి ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ఇక ఏర్పాటు చేసిన పోలింగ్ చిట్టీలు ఓటర్స్కి ఇస్తున్నట్లు గమనించినటువంటి జనసేన పార్టీ నాయకులు వెంటనే అక్కడ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎన్నికలు నిలిపివేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో అక్కడ ధర్నా చేసి అక్కడ మాట్లాడుతున్నటువంటి మన స్క్రీన్పై మనం చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ అభ్యర్థి గుండెటి లావణ్య ధర్నా కూడా చేపట్టినటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల నియమాలు ఉల్లంఘించి పోలింగ్ బూత్ వద్ద వారి ఫోటో, పార్టీ గుర్తుతో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ చిట్టీలు ఓటర్స్కి ఇస్తున్నారు అంటూ గమనించారు అక్కడ. సో దాంతో ఒకసారిగా జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ అధికారులతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ మనం మరొక విజువల్ చూస్తున్నాం. పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిపి ఆయనకు వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.